అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్లో మొత్తం మంటలు లేపుతున్నది. ఒక సీటు ఎమ్మెల్సీ సిపిఐకి ఇచ్చిర్రు, మిగతా 3 కాంగ్రెస్ అభ్యర్థులు తెలుసు కదా, విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్. ఇప్పుడు ఏంది గొడవ అంటే మైనార్టీలకు మాకు ఇవ్వలేదు ఒక్కటి కూడా అని ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్కి సంబంధించిన వాళ్ళు, షబ్బీర్ అలీకి సంబంధించిన వాళ్ళు గాంధీ భవన్ అర్ధరాత్రి 2 o'clock గాంధీ భవన్ ముందర ధర్నా చేసిండ్రు. బేగం బజార్ పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిన వాళ్ళని. ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇయ్యరు అనేది వాళ్ళ క్వశ్చన్. షబ్బీర్ అలీకి ఎందుకు ఇయ్యారని సోషల్ మీడియాలో ఒక పెద్ద వ్యవహారం నడుపుతున్నారు. అసలు దీని వెనుక ఎవరున్నారో నాకైతే అర్థమవుతలేదు. కొంపదీసి నా ప్రమేయం లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడా? ఎందుకంటే షబ్బీర్ అలీ వాళ్ళ మనిషే కదా అనే గొడవ కూడా నడుస్తుంది. ఇప్పుడు విజయశాంతికి ఇవ్వడం మీద పెద్ద గొడవ నడుస్తుంది. విజయశాంతి ఎవరు? నిజానికి కూడా విజయశాంతి ఆమెకు బీసీ మహిళా కోటాలో ఇచ్చిర్రు, కానీ ఆమెది ఏ క్యాస్టో గూగుల్లో వెతికినా దొరకదు. ఆమె ఏ కుల వాళ్ళను ఎంబడేసుకుని తిరిగినాక మనం చూడలేదు. ఆమె ఎప్పుడు గాంధీ భవన్కు రాగా మనం చూడలేదు. ఎలక్షన్స్ ప్రచారంలో ఒక 2-3 సార్లు చేతులు రూపంగా చూసినాం. విజయశాంతి ఎవరు కోటాలు ఇచ్చినా కూడా ఎవరు క్లారిటీ లేదు. జగ్గారెడ్డి స్పందించింది విజయశాంతికి ఇవ్వడం మీద. జగ్గారెడ్డి ఏమంటున్నారు, నేను షాక్ అయిపోయినా, నా మైండ్ సర్కాయించింది, నేను ఇక ఇప్పుడు మాట్లాడను, నా మైండ్ ఎందుకు సర్కాయించింది, నాకెందుకు ఇట్లా అయ్యింది, నేను ఎందుకు షాక్ తిన్నా అనేది మీకు తర్వాత చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. నాకు అసలు ఇవి వద్దు, నేను సినిమాలో పోతా అంటున్నాను. ఆయన జగ్గారెడ్డి అని చెప్పేసి కొన్ని పోస్టర్లు బయటకు తీసిండు. పోస్టర్ చూస్తారా ఒకసారి మీరు? ఇంకో జగ్గారెడ్డి ఇట్లాంటి పోస్టర్ రిలీజ్ చేసిండు. ఇంకా నేను సినిమాలకి వెళ్ళిపోతున్నా. ఇంకో జగ్గారెడ్డి హీరోనో విలనో మరి ఏందో, ఏ వార్ ఆఫ్ లవ్ అంట, ఏదో కుటుంబ కథ ప్రేమ కథ చిత్రం ఉన్నట్టున్నది. ఇంకో దీనిలో చూస్తే విలన్ లాగా కనిపిస్తున్నాడు జగ్గారెడ్డి. ఏదో ట్రైన్ పోతుంది, ఈయన కత్తి పట్టుకున్నాడు, మన జూనియర్ ఎన్టీఆర్ కత్తి ఉంటుంది కదా, సింహాద్రి కత్తి, అట్లాంటి తోటి పట్టుకున్నాడు. ఈ పక్క చూస్తే వీళ్ళు ఉరుకుతున్నారు. ఇట్లా నేను సినిమాలో పోతాగా నాతో కాదు ఇది అని చెప్పేసి దాని మీద మాట్లాడిండు. విజయశాంతికి ఇవ్వడం మీద ఆయన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు. ఎందుకంటే విజయశాంతి మెదక్ ఎంపీగా పోటీ చేసింది. మరి ఆ కోటలు ఇచ్చిందని అనుకున్నారో ఏమైందో తెలియదు. కాకపోతే కాంగ్రెస్లో మహిళలు లేరా? 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మోసిన మహిళలు లేరా? వాళ్ళు బీసీలకి ఇవ్వాలనుకుంటే బీసీ మహిళలు లేరా? విజయశాంతికి ఎందుకు ఇచ్చిర్రు అనే చర్చ ఒకటి నడుస్తుంది. మామూలుగానే చర్చ ఉంది. ఇక మాదిగలు అద్దంకి దయాకర్కి ఇచ్చింది ఉద్యమకారుల కోటాలో ఇచ్చారు. మాల సామాజిక వర్గం ఈ మాదిగలంతా ఏమంటారు, అట్లెట్ ఇస్తారు, అసలు మాకు ఏమి ఇచ్చిర్రు, ఏమి ఇస్తలేరు. స్పీకర్ మాల, ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాల, విప్పు మాల, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మాకేమి ఇచ్చిర్రు, మాదిగలకి ఎందుకు ఇవ్వలేదు, మాదిగలు ఎమ్మెల్సీకి పనికిరారా అని చెప్పి అదొక క్వశ్చన్ ఉంది. అసలు విషయం ఏంటంటే వీళ్ళు కులగన్న చేశారు కదా, ఇప్పుడు వీళ్ళకి అదే చుట్టుకున్నది. కులగన్న చేసి ఎవరికి ఎంతో అంత ఇవ్వాలి, అదే కదా. మరి మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉన్నారు కదా, మరి మాకి ఇవ్వకుండా మాలలకి ఎక్కువ ఇస్తారు ఏంది అనేది మాదిగల క్వశ్చన్. మనమేమి తప్పడాల్సిన అవసరం లేదు. మహిళలు అంటే ఇందాక చెప్పిన కదా, బీసీ మహిళలు లేరా? తెలంగాణ అసలు విజయశాంతి తెలంగాణ కాదని చెప్తారు ఎవరు నాకు ఫోన్ చేసి. ఆమె తెలంగాణ కాదు, కర్ణాటక, అక్కడ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయినరు, ఆ సెటిల్ అయిన వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు అనేది వాళ్ళ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ కామనే, ఆన్సర్ ఎవరు చెప్పేతో లేరు. ఇంకా జగ్గారెడ్డి కథ, జగ్గారెడ్డి చూపించిన కథ సినిమా మొత్తం చూపిస్తున్నాడు. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవన్నీ జరగడం వెనుక ముఖ్యంగా గాంధీ భవన్ ముందర ధర్నా చేసే సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఇది చాలా దూరం పోయినట్టు లెక్క, చాలా దూరం పోయినట్టు. ఒకప్పుడు ఎప్పుడో గొడవలు జరిగేది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ పేరున ఇప్పుడు ధర్నాలు జరిగినాయి గాంధీ భవన్. అర్ధరాత్రి 2 o'clock బ్యాచ్లు వచ్చి ధర్నాలు చేశారంటే రేపు నాడు పరిస్థితి ముదిరిపోయినా ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ కాంగ్రెస్లో ఈ కలకలం ఎందుకు రేగింది అనేది అర్థం చేసుకోవాలి. దీని వెనుక ఎవరున్నారో కూడా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏకంగా షబ్బీర్ అలీ విషయంలో అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏం తెలుసా, కాంగ్రెస్ హైకమాండ్ తప్పు నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ షబ్బీర్ అలీకి ఒక పదవి ఉంది కదా, ఆయన ఆల్రెడీ అడ్వైజర్ టు గవర్నమెంట్. ఇక మరి అందుకని బహుశా ఆయన పరిగణలోకి తీసుకొని ఉండకపోవచ్చు. కానీ మిగతా కొన్ని విషయాల్లో కొంత ఆన్సరబుల్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు ఆన్సరబుల్గా లేరు. రేవంత్ రెడ్డి వదిలేసిండు. అసలు ఈ ధర్నా చేయించిందే రేవంత్ రెడ్డి అంటున్నారు కొంతమంది, ఈ ఫిరోజ్ ఖాన్ బ్యాచ్తోన. ఆయన మొత్తానికి వదిలేసిండు, నేను ఎవరికి సమాధానానికి అర్థం కాదు. ఆ చిట్చాట్లో కూడా విజయశాంతికి ఇవ్వడం మీద మీకు మీ అభిప్రాయం ఏంది? పార్టీలో కొంత వ్యతిరేకత వస్తుందంటే అయిపోయింది, నామినేషన్ వేసేసారు కదా, నేనేం మాట్లాడని చెప్పేసి సింగిల్గా కట్ చేసి వెళ్ళిపోయాడు. కానీ కార్యకర్తలు కదా చెప్పాలి కదా. చాలామంది కార్యకర్తలు
పార్టీ కోసం కష్టపడే వాళ్ళు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఎంబడి ఉన్నవాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు. అద్దంకి దగ్గర కూడా నిజంగా ప్రతిపక్షంలో ఉన్నోడే, ఆయన కాదనలేం. కాకపోతే మాలా మాదిగ విషయంలో కొంచెం డిఫర్ అవుతున్నారు, మాదిగలు డిఫర్ అవుతున్నారు. ఆయనకి ఎట్లా ఇస్తారు, మాదిగల్లో ఉద్యమకారులు లేరా అని కొంతమంది మాట్లాడుతున్నారు. అదేందో తెలియదు. కానీ జగ్గారెడ్డి మాత్రం చాలా సీరియస్ వ్యవహారంగానే మనం చూడాలి. జగ్గారెడ్డి విజయశాంతి విషయంలో విజయశాంతికి ఎందుకు ఇచ్చారనేది నిజంగా ఇప్పటివరకు కాంగ్రెస్లో ఎవరికి అర్థం కాలేదు. జగ్గారెడ్డికే కాదు, ఏ కోటాలు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, అంటే సినిమా నటి అని ఇచ్చిండ్రా, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్కు దగ్గర కాబట్టి ఇచ్చిండ్రా, అసలు ఆమెకి ఎవరు లాబింగ్ చేసిండ్రు, ఎవరు ఇప్పించిండ్రు. ఒక పక్క లాబింగ్ నడవని ఇక్కడ మీనాక్షి నరసింహన్ గారు చెప్తున్న టైంలో ఏ లాబింగ్ ద్వారా ఆమె తెచ్చుకున్నది, ఏ మంత్రి కూడా విజయశాంతిని సిఫారసు చేసినట్లేదు. విజయశాంతి కూడా ఇక్కడ ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరినో ఢిల్లీతో లాబ్ చేసే వాళ్ళని ఎవరిని పట్టుకోలే. ఆమె డైరెక్ట్గా ఢిల్లీకే పోయింది, ఢిల్లీ వాళ్ళతోనే మాట్లాడింది. వాళ్ళు ఢిల్లీ వాళ్ళతో ఆమెకున్న పరిచయాలు ఏందో, ఢిల్లీ వాళ్ళు ఈమెకి ఇవ్వడం వల్ల పార్టీకి వచ్చే ఏం లాభం ఎక్స్పెక్ట్ చేసినో కూడా తెలియదు. కానీ ఇదంతా కాంగ్రెస్లో ఒక పెద్ద కంపరంగా కనిపిస్తున్నది. ఈ కంపరం ఇప్పటితో అయిపోదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ కంపరం. ఇవన్నీ చూస్తుంది, ధర్నాలు రాస్తా రోకోలు కాడికి వచ్చింది కదా. అంటే నేను అవసరం వచ్చిన మాట్లాడుతా అంటున్నాను జగ్గారెడ్డి. ఇప్పుడు మాట్లాడను, నేను షాక్ తిన్నా కాబట్టి మాట్లాడను, ఎందుకు షాక్ తిన్నానో తర్వాత మాట్లాడుతూ అంటుండు. కాబట్టి ఇది అంత ఈజీగా తగ్గిపోయే కార్యక్రమంలాగా కనిపిస్తలేదు. దీని వెనుక ఎవరైనా ఉండొచ్చు, ఎవరు లేకపోవచ్చు, ఎవరి అసంతృప్తి వారికి ఉండొచ్చు. కానీ ఇది కాంగ్రెస్లో మళ్ళీ ఒరిజినల్ సాంప్రదాయం బయటకు వస్తుందా, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయా, వీళ్ళు మళ్ళీ అప్పుడే ఫైటింగ్ స్టార్ట్ చేసిండ్రా, అప్పుడే ధర్నాలు స్టార్ట్ చేసిండ్రా. 15 నెలలు 16 నెలలే గవర్నమెంట్ వచ్చి అప్పుడే వీళ్ళ దందాలన్నీ స్టార్ట్ అయినాయి, ఈ ఫైటింగ్లో స్టార్ట్ అయినాయి అనే చర్చ అయితే ఒకటి తెర మీదకి వచ్చింది. దీనికి ఎవరు సంబంధం చెప్తారో తెలియదు. బట్ కాంగ్రెస్లో ఇది ఒక పెద్ద కలకలంగా కనిపిస్తుంది. ఇంకా ఓట్లు గీట్లు అంటే ఎమ్మెల్యే ఎటు ఓటు ఇస్తున్నారు, ఏకగ్రీవం కాబట్టి ఆ ఇబ్బంది లేదు. లేకపోతే వాళ్ళ అసంతృప్తి వాళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళని కేటాయింపులు మీరు ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయాలి అని చెప్పినప్పుడు ఆయనతో నాకు పడదు నేను వెయ్యనని చెప్పే ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు, ప్లస్ ఆశించే ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము ఓటు వేయాలంటే మా పరిస్థితి ఏంది, మేము ఎలక్షన్స్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిచినాం కాబట్టి మా పరిస్థితి ఏంది అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాంటి బాధ ఒకటి తప్పింది. కాకపోతే ఈ ధర్నాలు రాస్తారోకోలు విజయశాంతి లాంటి వాళ్ళకి ఎందుకు పదవులు ఇచ్చిర్రు అనే విషయాల మీద మాత్రం కార్యకర్తలకైనా కనీసం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.